నా పేరు సూర్యనారాయణరాజు, ఎక్స్ సొసైటీ ప్రెసిడెంట్, ఎక్స్ తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్. మా గ్రామంలో ఏంటంటే ముఖ్యంగా ఈ విఎంఆర్డిఏలో మన డెంకాడ గ్రామం ఊరి మధ్యలో నుంచి 150 అడుగులు రోడ్డు ప్రపోజల్ ఉన్నట్టు విఎంఆర్డిఏలో చూపిస్తుంది. అది చూసిన దగ్గర నుంచి ప్రజలు ఏంటంటే ఊర్లో 150 అడుగులు రోడ్డు కానీ విస్తరణ జరిగితే సుమారు 300 కుటుంబాలు రోడ్డును పడిపోయే పరిస్థితి ఉంది. వారికి కనీసం ఇంకొక ఎక్కడ సరే కనీసం ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అంచేత ఏంటంటే ప్రభుత్వం అంటే మేము అభివృద్ధికి మేము ఆటంకం కాదు, అలాగని ప్రజలు ఏంటంటే మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ నష్టపోకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏంటంటే ప్రజలకి న్యాయం చేస్తారని దాన్ని ఒకసారి పునఃపరిశీలించి ఏ విధంగా అయితే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్దో ఆలోచించాలి. అలాగే ఐటీ పార్క్కి ప్రపోజల్ ఉన్నట్టు ఈ సోషల్ మీడియాలోని వీటిల్లోని కూడా ఒక ప్రకటనలు వస్తున్నాయి. వాటిని కూడా చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాన్ని కూడా సరైన క్లారిటీ ఇచ్చి ప్రజలకు భయాందోళన లేకుండా చేయవలసిన ఆవశ్యకత ఇవాళ జిల్లా యంత్రాంగం మీద ఉంది కనుక దాని దృష్ట్యా మేము ప్రజలందరం కలిసి ఆ విషయాలు కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళి మా తాలూకా విన్నపాలు కలెక్టర్ గారికి తెలియజేసుకోవడం కోసమని ఈరోజు మా డెంకాడ గ్రామ ప్రజలందరూ ఇక్కడ రావడం జరిగింది. దాని చేత అన్ని పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఏంటంటే ప్రజలకు న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి మీ సహకారం కూడా పూర్తిగా అందించాలని మీ అందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఐక్య పోరాట సమితిగా అన్ని పార్టీల వారు ఏకమై ఈరోజు 2 ప్రధాన అంశాల మీద మేము గ్రామస్తులందరమీ ఈ కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి వచ్చాము. ఒకటి, రోడ్ల విస్తరణ ఆపాలి. దీనివల్ల మొత్తం 350 కుటుంబాలు ఏకంగా నిరాశ్రయులు అవుతారు. అంచేత ఆ విషయం కూడా మీకు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఐటీ పార్కులు కూడా రాకుండా మేము కోరుకుంటున్నాం. పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలు కలిపి ఏకమై మా గ్రామం మధ్యలో 150 అడుగులు వెడల్పు గల రోడ్డును ఆపడానికి మా గ్రామ ప్రజలందరూ ఏకతాటిగా ఒక మాట మీద నిలబడి రేపు మా గ్రామంలో రోడ్లు విస్తరణ అవ్వడం వల్ల సుమారుగా 400 ఇల్లులు పోతున్నాయి. కాబట్టి మేమందరం కలిపి నిర్వాసితులు అవ్వకుండా ఈ రోజు నుంచే మేమందరం కలిపి అధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయకపోతే ఇది ఎంతవరకైనా మేము పోరాడటానికి మా రైతుల తరపున మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా మా డెంకాడ మండలంలో మాకు ఐటీ సజ్జ గురించి సుమారుగా 4 రెవెన్యూల నుంచి 1000 ఎకరాలు ప్రభుత్వం ఐటీ సజ్జలకు తీసుకోవడానికి ముందుకెళ్తుంది. అది కూడా మా గ్రామ ప్రజలు మొత్తం అంతా లాస్ అయిపోతున్నారు. చిన్న సన్నకారు రైతులందరూ కలిపి 1 ఎకరం నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు అర ఎకరం ఉన్న రైతులు కూడా పూర్తిగా భూములు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా మేమందరం పై అధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మేము మా గ్రామ ప్రజలు తరపున పూర్తిగా పోరాడుతామని మీకు అందరికీ మా గ్రామం తరపున మా యాక్షన్ కమిటీ తరపున మేము మీకు విన్నవించుకుంటున్నాం. డెంకాడలో 150 అడుగులు ఇల్లులు కొట్టడం వల్ల మా గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడతారు. అందరూ కూడా పేదవాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. మేము కలెక్టర్ గారు కోరుకోవడానికి వచ్చామండి. అది ఆపడానికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.